నాకు ఇంకో దోశ. నువ్వు చెప్పిన ట్యూషన్ ఐడియా వర్కౌట్ అవుతుందా? తెలీదు. ట్రై చేయకుండా వర్కౌట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాగే ఉంటే ఇల్లు గడవదు కదా. ఏయ్, ఏంటి నువ్వు ఒక్కొక్కసారి సద్గురు రేంజ్ లో మోటివేట్ అవుతావు? కాస్త ప్రశాంతంగా ఉండు. అమ్మ పడే టెన్షన్ నువ్వు చూస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండవు. నాకు తెలిసే, మనం కష్టాల్లో ఉన్నామని, డబ్బు అవసరం చాలా ఉందని వెంటనే మనకెవ్వరూ జాబ్ ఇవ్వరు. అఖిలా, అఖిలా, హే సంధ్య, ఇటు. హే సంధ్య, హాయ్. హాయ్. సడన్ సర్ప్రైజ్. కూర్చో. చాలా రోజులైందక్క నిన్ను చూసి. ఊరు నుంచి ఈ రోజే వచ్చాను. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, కలిసి వెళ్దామని వచ్చాను. అమ్మా, సంధ్య వచ్చింది, దోశలు తీసుకురా. తీసుకొస్తున్నా. ఎందుకే అక్క పెళ్లికి పిలిచినా రాలేదు? అంత బిజీగా ఉన్నావా? అది కాదే, మా అమ్మమ్మకి ఒంట్లో బాగలేకపోతే ఊరికి వెళ్ళాను. నేను నీకు కాల్ చేయడానికి కూడా ట్రై చేశాను, కానీ నీకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకే ఇంత డబ్బా ఫోన్ యూజ్ చేస్తున్నావు? కొత్త ఫోన్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చే, కానీ ప్రస్తుతానికి పనిచేస్తుంది కదా. ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేయడం అని. నా బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మంచి ఫోన్ కొంటాను. అయితే నువ్విప్పుడు ఎక్కడా జాబ్ చేయట్లేదా? లేదు, ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను. ఓ అవునా? కానీ జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు కదే. ఇప్పుడు లక్ష్మి అక్క కూడా లేదు. నువ్వు జాబ్ చేస్తే అమ్మకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఇప్పటికిప్పుడు జాబ్ కావాలంటే ఎవరిస్తారు చెప్పు? దాని గురించి నాకు వదిలే. మా కంపెనీలోనే హైదరాబాద్ బ్రాంచ్ లో జాబ్ వేకెన్సీ ఉంది. మా మేనేజర్ చెప్పారు, నువ్వు దానికి ట్రై చేస్తాను అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా చేస్తుందక్క. కానీ ఆ పనేంటి? చాలా సింపుల్. మా కంపెనీ యాక్టివ్గా వాటర్ ఫిల్టర్ ని సేల్ చేస్తుంది. నువ్వు సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తే చాలు. రోజుకొక ఫిల్టర్ సేల్ చేసావంటే దానికి ఇంకో 500 కమిషన్ వస్తుంది. అదే నీ తెలివితేటలతో నువ్వు ఎక్కువ సేల్స్ చేసావే అనుకో, నీకు ఎక్కువ కమిషన్ డబ్బులు వస్తాయి. అంతే, సింపుల్. నేను చూడు అలాంటి పని చేసే మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాను. బాగున్నావు అమ్మా సంధ్య? బాగున్నానంటీ, మీరు బాగున్నారా? తీసుకో. అమ్మా, ఇది విన్నావా? పని చాలా సింపుల్ గా ఉందంట. నేను ట్రై చేయనా? నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమంటావమ్మా? నీ ఇష్టం అమ్మా, కానీ దాంతో పాటు చదువును కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంకేంటి, అంత సెట్ అయిందిగా. ఈ సంతోషంలో నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించాలి. ఇంకా జాబ్ దొరకలా, అప్పుడే ఐస్ క్రీమ్ అడుగుతున్నావు. సరిపోయింది. ముందు వెళ్ళి తను మాట్లాడరాని, ఆ తర్వాత అడుగుదు గాని. తిను సంధ్య. అమ్మో, నువ్వేంట్రా బైక్ ఎక్కి కూర్చున్నావు? అదేంటి మావయ్య కొత్తగా అడుగుతున్నావు? నన్నెప్పుడు స్కూల్ కి నువ్వే కదా డ్రాప్ చేసేది. ఓ అమ్మో, ఇన్ని రోజులు నిన్ను మావయ్యే డ్రాప్ చేసేవాడు, కానీ ఇప్పుడు అత్తయ్య వచ్చింది కదా. ఇక నుంచి అత్తయ్య మావయ్య కలిసి ఒకే బైక్ మీద ఆఫీస్కి వెళ్తారు.